ఇనప రథాలు 900 రథాలున్నాయి అటు సేనాపతికి. ఆ 900 ఇనప రథాలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు జాతిని 20 సంవత్సరాలు ఏలుతూ వచ్చాడట. ఒక్కరోజు ఇనప చక్రం కింద పడితే ఎలా ఉంటుంది? మరి ఈ రోజున ఇనప చక్రాలు నిన్నెందుకు తొక్కుతున్నాయి? ఇనప గొలుసులు నిన్నెందుకు పడుతున్నాయి? దేవునికి రకమైన కార్యక్రమాలు చేస్తూ వెళ్ళావుగా. ఇప్పుడు బైబిల్ చెప్పేది ఏమిటంటే, బజార్లో ఉన్న వారికి కాదు ఇది, ఆయన నాకు వేశాడంటాడు ఈ భక్తుడు. అంటే దేవునిగా ఎరిగావు, దేవుని సొమ్ము తిన్నావు, దేవుని పాటలు పాడావు, దేవుని బిడ్డనని చెప్పుకున్నావు. కానీ ఇప్పుడు ఆయన విసర్జించావు, ఆయన్నేమో మర్చిపోయావు. ఆయనకేం కృతజ్ఞత బలిపేయడానికి కట్టలా, ఇటు వచ్చి బయలుదేవతకు కట్టావు, ఘనకార్యాలు చేశాను సంబరపడుతూ దూడ దగ్గర గంతులు వేస్తా ఉన్నావు. దాని ఫలితం ఏమిటి? సంఖ్యలేగా, బంధకాలేగా, వినాశనమేగా. నిన్నటిదాకా నీకేం ఆరాధన దైవం, వేల్పుల్లో నీ వంటి వాడు లేడని పాట పాడావు. ఇప్పుడు నీ సేవుడు నీకు శత్రువు అయ్యాడు. మరి ఇనప గొలుసులు గాక, పెద్ద సంఖ్యలు గాక, ఇరుకనే ఇబ్బంది గాక, చుట్టూ వేసిన కంచి గాక, నెత్తి మీద పిడుగులాంటి వార్త గాక, గుండెలను పిండే సమస్య గాక, ఎక్కడ సంబరపడతావు, ఎక్కడ ఊరేగుతావు? ఇప్పుడు రోషం కలగాలి, బాధ అయినా కలగాలి. ఒక సేవకుడుగా యేసు పేరడ బ్రతిమలాడుతున్నాను. నువ్వు ఎంత విచ్చలుడిగా సాగినా దేవుడు ఇంకా తలుపులు తెరిచే ఉంచాడు. నీవు ఆయన వైపు తిరగగలిగితే ఆయన స్వరమెత్తి పలుకుతున్న మాట ఏమిటో తెలుసా? ఏక మీదట నీ చేతి సంఖ్యలో నేను విడిపించబోతున్నాను, నీ సంఖ్యలో నేను విడిపించబోతున్నాను. దేవుడే శత్రువు అయ్యాడు. తర్వాత ఏం రాశాడు తెలుసా? ఎన్ని రకాల బాధలను, ఎన్ని రకాల బాధలు అనుభవించారట. అంటే బాధలు భూతల మీద ఎన్నున్నాయో అన్నీ నీవు అనుభవించేటట్టుగా నీ చేతికి నీవే సంఖ్యలు తగిలించుకున్నావుగా, నీకు నీ చేతికి నీవే అడ్డు వేసుకున్నావుగా, నీ చేతికి నీవే శాపాన్ని మూటగట్టుకున్నావుగా. ఇంకా ఎంతకాలం వాళ్ళ ఇంట్లో జరిగింది కార్యం వీళ్ళ పిల్లలకు జరిగింది, వాళ్ళకు జరిగింది, వీళ్ళకి జరిగిందని ఎందుకంటున్నా? ఒకవేళ చరిత్ర గొప్పదైనా చిన్నదైనా, నువ్వు క్రొత్త వాడవైనా పాత వాడవైనా, దేవుని వాక్యంలో ఎదిగి నిలిచిన వాడవైనా, ఈ రోజైనా ఈ శాపం కొట్టివేయబడ్డాక సంఖ్యలు లేని నడక మొదలవునగాక, విడుదల పొందిన నడక మొదలవునగాక, నీ బరువు తీరిపోయిన నడక మొదలవునగాక, హాయిగా గాలి పీల్చుకుని నడిచే రోజులు వచ్చులేగాక. నీ సేవలు అద్భుతం చూస్తావు, కుటుంబాలు అద్భుతం చూస్తావు, వ్యాపారాలు అద్భుతం చేస్తావు, పిల్లల పెంపకలు అద్భుతం చూస్తావు. ఈ రోజున నా జీవితానికి నా దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. ఈ రోజైనా ఆయన వైపు తిరగగలిగితే ఆయన రక్తం నిన్ను కడుగుతుంది. నువ్వు ఘోర పాపివైన ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నన్ను మన్నించు అని అడిగితే ఆయన రక్తం కడిగి నిన్ను పరిశుద్ధులు చేస్తుంది. ఇక మీదట పరిశుద్ధుల గుంపులో నీ పేరుండునుగాక, నీతిమంతుల సంఘంలో చేర్చబడదుగాక. మన జీవితంలో ఆయన వైపు తిరిగి మనం ఎప్పుడు సాగినా ఆయన మేలు చేయగలిగిన వాడు.